ఫ్రెండ్స్, దయచేసి కొద్దిసేపు కనుక మీరు ఈ యొక్క వీడియోని కనుక మీరు చూసినట్లయితే మీకు చాలా యూజ్ అవుతుంది. మొదటగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా మటుకు మనకి కొన్ని సందేశాలను తెలియజేయబోతున్నాయి అన్నమాట. అదేంటంటే, ఇది దేవుడు కొద్ది రోజుల్లోనే వస్తున్నాడు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. దేవుడు రావడం ఏంటంటే, మీరందరూ కూడా వేరే మతానికి చెందినవారన్నా లేకపోతే క్రైస్తవులన్నా సరే, మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, అది యేసు ప్రభువారే నిజమైన దేవుడు. అది చాలామందికి ఇబ్బందిగా కూడా ఉండవచ్చు. కాకపోతే నేను చెప్పాలనుకున్నది నేను చెప్పనివ్వండి, మీరు కూడా కొద్ది రోజుల్లో తెలుసుకుంటారు. దీనికి ఎన్నో సూచనలు కూడా మనకు తెలియబోతున్నాయి అన్నమాట. మీరు దయచేసి ఇంకా ప్రభువుని నమ్మకపోతే, ప్రభువు యందు విశ్వాసం ఉంచి ఆయనే మీ రక్షకుడని మీరు నమ్మి విశ్వాసంతో ఆయనకు ప్రార్థించి మీ యొక్క తప్పులను మీరు చేసిన చెడు క్రియలను బట్టి మీరు పశ్చాత్తాపడినట్లయితే ప్రభు మిమ్మల్ని వెంటనే క్షమిస్తాడు. అలాగే మీరు కూడా ఆ యొక్క శ్రమల కాలం నుండి మీరు తప్పింపబడతారు. ఈ శ్రమల కాలం ఏంటి అంటే, ఒక 7 సంవత్సరాల పాటు అంత్యక్రీస్తు అంటే యాంటీక్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి అనేవాడు ఈ దేవుని ప్రజలుగా ఉన్నవారందరూ కూడా ఏమవుతారంటే ఎత్తబడతారు. ఎత్తబడడం అంటే ఏంటంటే, భూమి మీద నుంచి దేవుడు తీసుకుంటాడు వాళ్ళందరినీ. మిగిలిపోయిన వారు ఉంటారు కదా భూమి మీద, వారి మీద అనేది ఆధిపత్యం చెలాయిస్తాడు యాంటీక్రైస్ట్ అనేవాడు. దాని గురించి నేను ఇంకనూ మీకు ముందు వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి మీరందరూ కూడా యేసు ప్రభువు వారు నిజమైన దేవుడు అని చెప్పి మీరు ఆయన యందు మీ పాపములను మీరు ఒప్పుకొని ఆయన్నే మీ రక్షకునిగా మీరు ఒప్పుకున్నట్లయితే మీ పాపములు అనేవి క్షమింపబడతాయి. అలాగే మీరు కూడా పరలోక రాజ్యంలో చేర్చబడతారు.